వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలో అక్రమ మొరం మట్టి రవాణాను కట్టడి చేయడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కావడంతో చూసి చూడనట్లు అధికారులు వివరిస్తున్నారు. దీంతో రోజురోజుకు మట్టి మాఫియా ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఇదే అదునుగా భావించిన మట్టి మాఫియా అందిన కాడికి ప్రభుత్వ గుట్టలను మింగేస్తున్నారు. మట్టి బకాసులతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. ప్రభుత్వ నిబంధనలను వాల్టా చట్టానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల ముసుగులో ఆ పనులకు సంబంధం లేని ఓ పరిశ్రమ నిర్వాహకులు మట్టి గుట్టలను మింగేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ జోగుపేట మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 1141లోని అందోల్ గుట్టను హిటాచితో పట్టపగలే యథేచ్ఛగా తవ్వేస్తూ టిప్పర్ల ద్వారా మురం మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ రవాణాకు ప్రభుత్వ అనుమతులు లేకున్నా ఇటు రెవెన్యూ అటు పోలీస్ అధికారుల అండదండలతో మట్టి మాఫియా మురం మట్టిని దర్జాగా తరలిస్తున్నారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 2 రోజులుగా అందోల్ గుట్ట నుండి మురం మట్టిని కొందరు తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆ వార్డు కౌన్సిలర్ నాగరత్నం గౌడ్ అక్రమ మురం మట్టి రవాణాను అడ్డుకున్నారు. మురం మట్టి రవాణాకు ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన జోగుపేట పోలీసులు మురం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. హిటాచి వాహనాన్ని టిప్పర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కానీ అందోల్ నియోజకవర్గంలోని పుల్కల్, చౌటాకూర్, అందోల్ మండలాల్లో రాత్రి సమయంలో యథేచ్ఛగా మొరం, నల్లమట్టి, ఇసుక దందా ప్రతిరోజు జోరుగా సాగుతుందని అందరికీ తెలిసిందే. ఈ అక్రమాలను నియంత్రించాల్సిన అధికారులు అవినీతి పరులతో కుమ్మక్కై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చౌటాకూర్ మండలం వెండికోల్ గ్రామంలో కొందరు నాయకులు పార్టీలకు అతీతంగా సిండికేట్గా ఏర్పడి గ్రామ అభివృద్ధి పేరుతో అక్రమ మురం మట్టి దందాకు తెరలేపారు. అధికారుల అనుమతులు లేకుండానే చెరువులోని మురం మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఓ బడాబాబు ఫామ్ హౌస్కు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం బేరం కుదుర్చుకొని గత 15 రోజులుగా ట్రాక్టర్ల ద్వారా వందల ట్రిప్పుల మురం మట్టిని తరలిస్తున్నారన్న ఈ విషయం తెలిసిన అధికారులు అటువైపు తొంగి చూడడం లేదని పలువురు అధికారులపై మండిపడుతున్నారు. ఈ అక్రమ రవాణాపై రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి గెలిచింది కేవలం మా దందాల కోసమే అంటున్నారు. ఖద్దర్ చొక్కా వేసుకున్న లీడర్లు తమ అక్రమ దందాలతో ఇటు మంత్రి దామోదరకు అటు అధికార పార్టీ కాంగ్రెస్కు చెడ్డ పేరు తెస్తున్నారని సొంత పార్టీ క్యాడర్ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. నా పేరు రాచకొండ నాగరత్నం గౌడ్, 8వ వార్డు కౌన్సిలర్, అందోల్ జోగుపేట మున్సిపాలిటీ. ఈరోజు అందోల్ గ్రామంలోని 1141 సర్వే నంబర్లు అక్రమ మైనింగ్ నడుస్తుంది. ఇక్కడికి వచ్చి మేము అడగ్గా మాకు పర్మిషన్ ఉంది, మేము కొట్టుకుంటున్నాం అన్నారు. సరే ఏందో పర్మిషన్ ఉంటే చూపించండి, 3-4 రోజుల నుంచి కొడుతున్నారు, మరి దేని గురించి కొడుతున్నారు అని అడగ మేము కొట్టుకుంటున్నామండి, మాకు పర్మిషన్ ఉంది, మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. అని మేము అధికారులను సంప్రదించాక మేము ఎటువంటి పర్మిషన్ అయితే ఇవ్వలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే మీకు తెలుసు ఎంతగానో అక్రమంగా మైనింగ్ అది పర్మిషన్ లేకుండా ఎంతగానో తోకెళ్ళారు. ఇక్కడ ఈ ఏరియాని చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు అయితే 3 బండ్లు నడుస్తున్నాయి, ఇప్పుడు ఒక బండి వచ్చింది, ఇంకా 2 బండ్లు వచ్చేటివి ఉన్నాయి. కాంట్రాక్టర్ ఆర్ఎల్ఎస్ ఏదో పేరు చెప్తున్నారు, ఆర్ఎల్ఎస్ కాంట్రాక్టర్ వాళ్ళకి సంబంధించి అని చెప్తున్నారు. ఈరోజు హాలిడే కాబట్టి అధికారులు ఎవరు అందుబాటులో లేరు. అయినా మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అడిగితే కూడా లేదు, మేము ఎటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ అయితే లేవు, మేము ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు తెలియజేసారు. కాబట్టి దీన్ని ఇప్పుడే అడ్డుకొని వీళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని మేము సంబంధిత అధికారులను కోరుచున్నాం. పోలీసు వాళ్ళు వస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, వాళ్ళు వస్తున్నాం అన్నారు.
ఏదో లెటర్ పెట్టండి. ఎంఆర్ఓ అడిగితే లెటర్ ఖాళీ మీరు అప్లికేషన్ ఉంది కానీ మాకు అది పెట్టాడు. పర్మిషన్ లెటర్ పెట్టాడు సార్. పర్మిషన్ పెట్టండి మాకు తొందరగా నాకు పెట్టండి. వాట్సాప్ పెట్టండి నాకు తొందర పెట్టండి. నేను కౌన్సిలర్ అండి. తొందర పెట్టండి. సరే ಅವನು ಫೋಟೋ ಬಿಟ್ಟಕ್ಕೆ ಎನ್ನ ये कंपनी के गाता है तो चढ़ रहा ऊपर चढ़ पाया सर ये निकालो छोटो. ఇది అందరం శివారే కదా మీ శివారే నేనే కౌన్సిలర్. కౌన్సిలర్ తెలుసు కానీ